హలో గైస్, వెల్కమ్ టు ఈ స్మార్ట్ ఎడ్యుకేషన్. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు టెట్కి సంబంధించిన చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి అనే టాపిక్ నుండి మనకి ఆల్రెడీ చైల్డ్ డెవలప్మెంట్ పెడగాగికి సంబంధించి గత మే నెలలో జరిగిన ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ పేపర్ 1 పేపర్ 2 ఇద్దరికి పెట్టినామండి. సో పేపర్ 1 వాళ్ళకైనా పేపర్ 2 వాళ్ళకైనా సేమ్ సిలబస్ అండి. సో ఇక్కడ 3 యూనిట్స్ ఉంటాయండి. మొత్తం 30 మార్కులు పేపర్ 1 వాళ్ళకైనా పేపర్ 2 వాళ్ళకైనా. సో మన టార్గెట్ వచ్చేసి 30/30 రావాలి. సో ఇందులో సపరేట్గా మెథడాలజీ అని ఏముంటుంది, సైకాలజీ, చైల్డ్కి సంబంధించిన మెథడాలజీ. సో మరి కంపల్సరీ మంచిగా చదువుకుంటే ఈజీగా 30/30 గెయిన్ చేయొచ్చండి. సో అందులో మొత్తం 3 యూనిట్లు ఉన్నాయండి. సిలబస్ ఇద్దరికి సేమ్, పేపర్ 1 పేపర్ 2 వాళ్ళకి. సో ఇక్కడ అండర్స్టాండింగ్ అండ్ లెర్నింగ్ అనే టాపిక్ నుండి మనం దాదాపు ఒక 3 టాపిక్స్కి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ని కవర్ చేయబోతున్నాను. సో అభ్యాసనం అవగాహన అనే టాపిక్ నుండి. సో మరి ఈ వీడియోని మిస్ కాకుండా పూర్తిగా చూడండి, ఎందుకంటే ప్రతి బిట్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఇప్పుడున్న తక్కువ టైంలో మనము ప్రాక్టీస్ బిట్స్ ఎన్ని ప్రాక్టీస్ చేస్తే అంత మంచిదండి. సో కాబట్టి టెట్ మనకి జనవరిలో జరగబోతుందండి, తెలంగాణకి సంబంధించిన టెట్. సో దానికి సంబంధించి మనం ఆల్రెడీ చాలా వీడియోస్ పెట్టాము. ఇంగ్లీష్ సబ్జెక్ట్కి అయితే దాదాపు 20-25 వీడియోస్ పెట్టామండి. మొత్తం ప్రతి క్లాస్కి సంబంధించిన టెక్స్ట్ బుక్లో ఉండే ప్రతి గ్రామర్ని మొత్తం పెట్టాము. ప్రతి గ్రామర్ మీద పూర్వ టెట్ డిఎస్సిలో వచ్చిన ప్రశ్నలు జవాబులు పెట్టాము. దాంతోపాటు మెథడాలజీ, ఇంగ్లీష్ మెథడాలజీ కూడా పెట్టాము. సో ఈ విధంగా ప్రతి సబ్జెక్ట్ పెట్టుకుంటూ వెళ్తున్నాం కాబట్టి ఈ ఆర్ట్ నుండి మనం చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగికి సంబంధించిన స్టార్ట్ చేద్దాం. మీకు ఒక 4 to 5 వీడియోస్లో పూర్తిగా అయిపోతుంది. సో ఇందులో మనం ఇలా లెర్నింగ్ కాన్సెప్ట్, నేచర్, ఫ్యాక్టర్స్ ఆఫ్ లెర్నింగ్, ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్. సో మనకి ఇక్కడ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది ఈ వీడియోస్, ఎందుకంటే ఇంగ్లీష్లో మనం బిట్స్ అనేది మేము చెప్పబోతున్నాం. తెలుగు మీడియం వాళ్ళకి కాస్త ఇబ్బంది కావచ్చు, అయినప్పటికీ మీరు అర్థం చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరు చూడండి, ఎందుకంటే చాలా మంచిగా వస్తుంది. ఈ స్మార్ట్ ఎడ్యుకేషన్ ఛానల్ ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో కంపల్సరీ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఎందుకంటే మనం ఈ ఛానల్లో కేవలం టెట్ డిఎస్సికి సంబంధించిన అప్డేట్స్ కానీ, బిట్స్ కానీ, గ్రాండ్ టెస్ట్లు కానీ, ప్రతి సబ్జెక్ట్కి సంబంధించిన నోట్సెస్ కానీ అన్నీ పెడుతున్నాం కాబట్టి మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. సో వితౌట్ మేకింగ్ లేట్, లెట్స్ స్టార్ట్ టుడేస్ వీడియో అండి. సో ఇక్కడ మరి మోడల్ అనాలిసిస్ టెస్ట్ చూడండి. ఇక్కడ ఫస్ట్ లైన్గా వెళ్తుంటా అండి. లెర్నింగ్ కాన్సెప్ట్ అండ్ నేచర్, ఫ్యాక్టర్స్ ఆఫ్ లెర్నింగ్, ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్ నుండి ఫస్ట్ లెర్నింగ్ కాన్సెప్ట్ ఆఫ్ నేచర్ నుండి వెళ్దాం. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ లెర్నింగ్. సో మరి ఒక లెర్నింగ్కి సంబంధించిన క్యారెక్టరిస్టిక్ కానిది ఏంటిది? లెర్నింగ్ ఈజ్ ఎ ప్రోడక్ట్ అండ్ నాట్ ప్రాసెస్. ఇది ఎందుకంటే లెర్నింగ్ ఆల్రెడీ ప్రాసెసే అది. సో మరి ప్రోడక్ట్ ఎట్లా అవుతుంది? సో ఇది రాంగ్. నేను అన్ని ఆప్షన్స్ చదవట్లేదంటే టైం ఎక్కువ తీసుకుంటుంది, ఎందుకంటే చాలా టాపిక్స్ కవర్ చేయాలి మనం, వీడియో లాగ్ అవుతుంది. సో రాంగ్లీ మెన్షన్డ్ స్టేట్మెంట్ ఈజ్ లెర్నింగ్ స్టాప్స్ ఎట్ ఏ పర్టికులర్ ఏజ్ ఈజ్ ద రాంగ్లీ మెన్షన్డ్ స్టేట్మెంట్. అండ్ ఇక్కడ చూడండి, ద సీక్వెన్షియల్ ఆర్డర్ ఆఫ్ ద స్టెప్స్ ఇన్ ద లెర్నింగ్ ప్రాసెస్లో ఫస్ట్ ఏం వస్తుంది, సెకండ్ ఏం వస్తుంది, సీక్వెన్స్లో అరేంజ్ చేయమంటున్నాడు. ఫార్మేషన్ ఆఫ్ నీడ్ అనేది సి అనేది ఫస్ట్, ఆ తర్వాత ఫిక్సింగ్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్ ఏ అనేది సెకండ్, ఆ తర్వాత అడ్జస్ట్మెంట్ ఆఫ్ ఓవర్కమింగ్ ద obstacles in the process of achieving objectives, ఆ తర్వాత లాస్ట్ వన్ సక్సెస్ఫుల్ రీచ్ ఆఫ్ గోల్స్. ఈ విధంగా 4 స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్. అలాగే కరెక్ట్ స్టేట్మెంట్ అబౌట్ లెర్నింగ్, ఫోర్త్ క్వశ్చన్ చూడండి, లెర్నింగ్ ఈజ్ ఏ ట్రాన్స్ఫరబుల్ ప్రాసెస్. ఇది కరెక్ట్. ఇక లెర్నింగ్ ఈజ్ ఏ ప్రోడక్ట్, లెర్నింగ్ ఇన్ఫ్లుయెన్స్, లెర్నింగ్ ఈజ్ ఏ లిమిటెడ్ పీరియడ్, ఇవన్నీ రాంగ్. అండ్ ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి, ఐడెంటిఫికేషన్ ఆఫ్ మదర్ ఎమాంగ్ ఫ్యామిలీ మెంబర్స్. మొత్తం ఫ్యామిలీ మెంబర్స్లో మదర్ని ఐడెంటిఫై చేయడం, దీన్ని ఏమంటారు? ప్రాబ్లమ్ సాల్వింగ్ లెర్నింగ్ అంటారు దీన్ని. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 6th క్వశ్చన్, మిస్టర్ విజయ్ ద క్లాస్ టీచర్ ఆఫ్ 9th క్లాస్ హ్యాస్ బీన్ అబ్జర్వింగ్ వన్ ఆఫ్ హిస్ స్టూడెంట్స్ వనజా for the last 3 months. Finally, he concluded that Vanaja is in the stage of plateau in learning. It means, సో మరి విజయ్ అనే అతను మరి క్లాస్ టీచర్ వనజని చూస్తూ ఉన్నాడట ప్రతి చాలా రోజుల నుండి. వనజ అసలు మొత్తానికి మరి ప్లాట్యూ స్టేజ్లో ఉందట. మరి ప్లాట్యూ స్టేజ్ అంటే ఏంటి? ప్లాట్యూ స్టేజ్ అంటే నో ఇంప్రూవ్మెంట్ అండ్ ఇన్ లెర్నింగ్. ఇది చాలా బాగా గుర్తుపెట్టుకోండి. ప్లాట్యూ అనే వర్డ్ వచ్చిందంటే ఇంప్రూవ్మెంట్ లేదు, జీరో లెర్నింగ్ని ప్లాట్యూ అంటాం. నెక్స్ట్ 7th క్వశ్చన్ చూడండి, సురేష్ యూజెస్ కన్వెన్షనల్ మెథడ్ ఇన్ లెర్నింగ్. He inquires about specific examples for the subject. He has specific type of thinking and standardized operating system. The type of learning here is specific type, specific thinking, specific things. ఇవన్నీ మనకు వచ్చినాయంటే ఫ్యాక్చువల్ లెర్నింగ్ ఎందుకు వస్తుంది. సో ఇంకా నెక్స్ట్ చూద్దామండి. దానిలో అదే టాపిక్కి సంబంధించి మోడల్ ఆన్లైన్ టెస్ట్. నెక్స్ట్ ఇంకా ఉన్నాయి. ఆల్ ఎనిమల్స్ హ్యావ్ 4 legs. దిస్ కాన్సెప్ట్, అన్ని జంతువులకు 4 కాళ్ళు ఉంటాయి. ఇది ఏ టైప్ ఆఫ్ కాన్సెప్ట్? సింపుల్ కాన్సెప్ట్ అంటారు. 2 or more క్యారెక్టరిస్టిక్స్ వ్యూడ్ ఎట్ టైమ్
ఒకేసారి 2-3 క్యారెక్టరిస్టిక్స్ చూడడం దీన్ని ఏమంటారు? డివిజనల్ కాన్సెప్టా? సింపుల్ కాన్సెప్టా? రిలేటెడ్ కాంజుగేటివ్ కాన్సెప్ట్ అంటారు. 2 లేదా 3 ఒకేసారి చూడడం. 2 ఆర్ మోర్ క్యారెక్టరిస్టిక్స్ ఎగ్జిస్ట్ అండ్ ఇన్ దట్ ఎనీ వన్ క్యారెక్టరిస్టిక్ ఆర్ క్యారెక్టరిస్టిక్స్ కాంబినేషన్ ఎక్స్ప్లెయిన్స్ కాన్సెప్ట్ దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అ డివిజనల్ కాన్సెప్ట్. అంటే ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే డివిజన్ కాన్సెప్ట్ అంటే ఏంటంటే అండి, ఫర్ సపోజ్ ఒక క్రికెట్ బ్యాట్స్మెన్ ఉన్నాడు. క్రికెట్ బ్యాట్స్మెన్ అతను బ్యాట్ పట్టుకున్నాడు. అతను బాల్ని సిక్సర్ కొట్టచ్చు, రన్స్ తీయచ్చు, లేదా కొట్టకుండా కూడా ఉండొచ్చు. ఇట్లా డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉండి ఏదైనా ఒకటి డివిజనల్ కాన్సెప్ట్ అంటారు ఒకటే దానిలో. నెక్స్ట్ ఇన్ ద క్రికెట్ ఇక్కడ సేమ్ అదే వచ్చాడు చూడండి, బ్యాట్స్మెన్ కెన్ లీవ్ ద బాల్, టేక్ రన్స్, ఇది డివిజనల్ కాన్సెప్ట్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూడండి, టైప్స్ ఆఫ్ లెర్నింగ్ విచ్ ఎక్స్ప్లెయిన్స్ ద మెథడ్ ఆఫ్ ప్రిపరేషన్ ఆఫ్ ఆక్సిజన్ ఇన్ ల్యాబొరేటరీ. ఆక్సిజన్ని ల్యాబొరేటరీలో తయారు చేయడే ప్రాసెస్, దాని ప్రిపరేషన్ని ఏమంటాం? ప్రొసీజరల్ లెర్నింగ్ అంటాం. ఇఫ్ ఎ చైల్డ్ ఫియర్ అబౌట్ పర్సన్ విత్ బియర్డ్ హీ మే ఫియర్ అబౌట్ ఎనీ పర్సన్ విత్ బియర్డ్. ఒక అబ్బాయి గడ్డమున్న వ్యక్తితో భయపడితే, ఒక గడ్డమున్న వ్యక్తికి భయపడితే ప్రతి వ్యక్తి ఎవరికైతే గడ్డం ఉంటుందో అందరికీ భయపడతాడు. దాన్ని ఏమంటారు? జనరలైజ్డ్ లెర్నింగ్. మరి ఇట్లాంటి దాన్ని జనరలైజ్డ్ లెర్నింగ్. వైల్ లెర్నింగ్ డిఫరెన్సెస్ బిట్వీన్ ఎనిమల్స్ అండ్ ప్లాంట్స్, ఆల్ ప్లాంట్స్ ప్రిపేర్ ఫుడ్ ఆఫ్ ఓన్, ఎనిమల్స్ డిపెండ్ ఆన్ అదర్ ఆర్గానిజమ్స్ బై సేయింగ్ దిస్ టైప్ ఆఫ్ లెర్నింగ్ టాపిక్. చెట్లన్నీ వాటికి అవే తయారు చేసుకుంటాయి అని చెప్పి ఇట్లాంటివన్నీ జనరల్ కదా, కాబట్టి జనరలైజ్డ్ లెర్నింగ్ కిందికి వస్తుంది. నెక్స్ట్ 8th క్వశ్చన్ చూడండి, స్టేట్స్ క్యాపిటల్ బై లెర్నింగ్ ద టైప్ ఆఫ్ లెర్నింగ్. స్టేట్స్ని వాటి క్యాపిటల్స్ని లెర్నింగ్ చేసేదాన్ని ఏమంటాం? ఫ్యాక్చువల్. ఎందుకంటే అది ఫ్యాక్ట్, ఒక స్పెసిఫిక్ స్టేట్కి స్పెసిఫిక్ క్యాపిటల్ మాత్రమే ఉంటుంది. 9th క్వశ్చన్ చూడండి, లెర్నింగ్ ఇంప్రూవ్స్ కెపాసిటీ ఆఫ్ పర్ఫార్మింగ్ ఏ కంప్లీట్ టాస్క్ ఎఫెక్టివ్లీ అండ్ ఓవర్కమింగ్ డిఫికల్టీస్ ఈజీలీ ఈజ్ దట్ టైప్ లెర్నింగ్ ఈజ్. మరి లెర్నింగ్ వల్ల మనకు మొత్తం తెలుస్తుంది, దాని ఉన్న ప్రాబ్లమ్స్ ఉన్నా మనం సాల్వ్ చేయగలుగుతాం. దీన్ని ఏమంటాం? స్కిల్ లెర్నింగ్ అంటాం. ఇన్ 1970 ద బుక్ ద కండిషన్ ఆఫ్ లెర్నింగ్. మరి లెర్నింగ్కి సంబంధించిన బుక్ కండిషన్ ఆఫ్ లెర్నింగ్ అనే బుక్ 1970లో ఎవరు రాశారు? రాబర్ట్ గ్యాగ్నీ. సో మరి ఇందులో 2-3 క్వశ్చన్స్ అడగచ్చు. ఇప్పుడు రాబర్ట్ గ్యాగ్నీ అనే వ్యక్తి ఏ సంవత్సరం రాశాడు? ఇట్లా కూడా అడగచ్చు. ఈ రాబర్ట్ గ్యాగ్నీ అనే వ్యక్తి కండిషన్ ఆఫ్ లెర్నింగ్ అనే బుక్ని ఎవరు రాశారు, ఎప్పుడు రాశారు, ఇట్లా కూడా అడగచ్చు. 2. సో కంపల్సరీ గుర్తుపెట్టుకోండి, 1917లో లెర్నింగ్ అనే టాపిక్ నుండి ఒకటే సైంటిస్ట్, బాగా గుర్తుపెట్టుకోండి, రాబర్ట్ గ్యాగ్నీ, మెయిన్ ఇంపార్టెంట్. నెక్స్ట్, ఇన్ జనరల్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ట్రెడిషనల్ అండ్ కల్చరల్ హ్యాబిట్స్ ఫ్రమ్ వన్ జనరేషన్ టు అదర్, థాట్స్ parents takes place, sorry, one generation order to other through parents takes place. Which of the following is responsible for this? సో మరి పేరెంట్స్ నుండి చిల్డ్రన్కి వచ్చేటి ఏంటి? అవి వాల్యూస్. సో ఇది మనకు ఫ్యాక్టర్స్ ఆఫ్ లెర్నింగ్. ఇంకా మనకున్నాయి. నెక్స్ట్, Akshay is a wise boy. Teacher identified his low achievement. Teacher motivated and created interest. So student regained his. సో మరి ఇక్కడ ఏంటిదంటే ఒక టీచర్ యొక్క ఎంకరేజ్మెంట్ వల్ల, ఫస్ట్ ఆల్రెడీ మంచిగానే చదువుతాడు, టీచర్ ఎంకరేజ్మెంట్ వల్ల ఇంకా ఇంప్రూవ్ అయ్యిండు. దీన్ని ఏమంటారంటే లాటర్ స్పాట్ అంటాం. మొత్తానికి ఇంప్రూవ్మెంట్ లేకపోతే ప్లాట్యూ అంటాం. యాజ్ ఎ టీచర్ టు రిమూవ్ ప్లాట్యూ స్టేట్ ఇన్ ద స్టూడెంట్ నాట్ ద వే యూ సజెస్ట్ ఇన్ ద ప్లాట్యూ స్టేజ్. మొత్తానికి ఇంప్రూవ్ రాని వాళ్ళను మరి ఎట్లా చేద్దాం? నో రిమూవింగ్ అన్ఫేవరబుల్ అట్మాస్ఫియర్. నాట్ రిమూవింగ్ అంటే మనము అన్ఫేవరబుల్ అట్మాస్ఫియర్ని రిమూవ్ చేయకపోవడం అనేది ఒకటి ప్లాట్యూ స్టేజ్లో ఉన్న వాళ్ళకు హెల్ప్ఫుల్ కాదు. అంటే వాళ్ళకి మొత్తానికి రానప్పుడు వాళ్ళకు అన్ఫేవరబుల్ కండిషన్ పెట్టద్దు, వాళ్ళకి నచ్చినట్టుగా ఎంకరేజ్ చేస్తూ వెళ్ళాలి. నెక్స్ట్, రాణి ఏ స్టూడెంట్ జాయినెడ్ ఇన్ ద ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎన్విరాన్మెంట్. నౌ లెర్నింగ్ కంటెస్ట్ లెడ్ హర్ టు లెర్న్ ఫాస్టర్. అంటే ఇక్కడ తను 10th తర్వాత ఇంటర్కి వెళ్ళింది, ఇంటర్లో తనకు తానే ఇంకా మంచిగా డెవలప్ అయింది, ఎవరి హెల్ప్ లేకుండా. ఇలా ఉంటే దాన్ని ఇనీషియల్ స్పాట్ అంటారు. టీచర్ ఇంప్రూవ్మెంట్, టీచర్ యొక్క ఎంకరేజ్మెంట్ వల్ల డెవలప్ అయితే దాన్ని లాటర్ స్పాట్ అంటారు. మొత్తానికి ఇంప్రూవ్ లేకపోతే ప్లాట్యూ అంటారు. ఈ మూడింటిని గుర్తుపెట్టుకోండి. సో ఇనీషియల్ స్పాట్ తనకు తాను డెవలప్ కావడం, లాటర్ స్పాట్ టీచర్ ఎంకరేజ్మెంట్ వల్ల డెవలప్ కావడం, ప్లాట్యూ మొత్తానికి డెవలప్ కాకపోవడం. ఇన్ ద ఫాలోయింగ్ ఐడెంటిఫై ద కరెక్ట్ వన్. మనకి ఇక్కడ కర్వ్స్ ఉంటాయి, కాన్వెక్స్ కర్వ్, కాన్కేవ్ కర్వ్, సిడి. కాన్వెక్స్ కర్వ్ డిసెండింగ్ కర్వ్, రివర్స్ కర్వ్. కాన్కేవ్ కర్వ్ అంటే అసెండింగ్ కర్వ్, ప్రోగ్రెసివ్ కర్వ్. అదేవిధంగా ఇంకా ఉన్నాయి చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ మోస్ట్ అప్రోప్రియేట్ మీనింగ్ ఆఫ్ లెర్నింగ్. మోస్ట్ అప్రోప్రియేట్ మీనింగ్ ఆఫ్ లెర్నింగ్ ఏంటి మరి? బిహేవియరల్ చేంజ్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ లెర్నింగ్. లెర్నింగ్ ఈజ్ అన్ ఎఫర్ట్
rather than process. Right statement related to learning. Learning influenced by emotions and maturity. Which of the following statement belong to process of learning? Ravi identifying father and mother in family members. అందరిలో మమ్మీ డాడీని గుర్తుపడుతున్నాడు, అదొక టైప్ ఆఫ్ లెర్నింగ్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ లెర్నింగ్? లెర్నింగ్ ఈజ్ డిస్కంటిన్యూస్. ఎందుకు అది నాట్ ఏ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఎందుకంటే కాదు. నెక్స్ట్ అండి ఇక్కడ చూడండి, ఇక్కడికి మనకు నేచర్ కాన్సెప్ట్ అయిపోయింది. ఇంకో నెక్స్ట్ టాపిక్లోకి వెళ్దాం మనం ఇప్పుడు. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ ఫ్యాక్టర్ దట్ ఎఫెక్ట్స్ లెర్నింగ్ పాజిటివ్లీ. మీనింగ్ఫుల్ అసోసియేషన్ ఈజ్ ఎ మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఒక పాజిటివ్ లెర్నింగ్ కోసం మంచి అసోసియేషన్ ఉండాలి. అండ్ నెక్స్ట్ చూడండి ఇక్కడ ద సైకలాజికల్ ఆస్పెక్ట్ ఆఫ్ లెర్నర్ విచ్ అఫెక్ట్స్ లెర్నింగ్. సైకలాజికల్ ఒక లెర్నింగ్ని అఫెక్ట్ చేసేది, ఇంకా బలోపేతం చేసేది, దానిలో ఇంకా ప్రయోజనం తెచ్చేది ఏంటి? మోటివేషన్. థర్డ్ క్వశ్చన్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎఫెక్ట్స్ పాజిటివ్లీ ఆన్ లెర్నింగ్? మీనింగ్ఫుల్ అసలు ఇంతకుముందే వచ్చింది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈ ఇన్ స్కూల్ నాట్ ఎఫెక్ట్ లెర్నింగ్ ఇన్ స్టూడెంట్స్? స్కూల్లో మరి ఎఫెక్ట్ చేయండి లెర్నింగ్లో. సోషల్ స్టేటస్ ఆఫ్ పీర్స్, ఇది ఎఫెక్ట్ చేయదు. అంటే సోషల్ స్టేటస్ అంటే అందరికీ సంబంధించిన స్టేటస్. ఫిఫ్త్ వన్, లెర్నర్ మెంటల్ ఆస్పెక్ట్స్ విచ్ ఇన్ఫ్లుయెన్స్ లెర్నింగ్. సో మరి మోటివేషన్ అనేది సైకలాజికల్ అన్న మెంటల్ అన్న ఒకటే అండి, సేమ్ క్వశ్చన్ని తిప్పించిండి అంతే. సో మోటివేషన్ అనేది లెర్నర్స్కి అఫెక్ట్ చేస్తుంది, ఇంకా మంచిగా చేస్తుంది. ఇక్కడ ఎఫెక్ట్ కాదండి, అఫెక్ట్కి ఎఫెక్ట్కి తేడా ఉంది. ఎఫెక్ట్ అంటే దాని మీద అంటే దగ్గర పోలికలు ఉంటాయి కానీ వేరు. పర్సనల్ ఫ్యాక్టర్ ఇన్ఫ్లుయెన్సింగ్ ద లెర్నింగ్ ఆఫ్ ద చైల్డ్. ల్యాక్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేనప్పుడు లెర్నింగ్ మీద ప్రభావం చూపిస్తుంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి పిల్లలకి. లెర్నింగ్ మెటీరియల్ షుడ్ నాట్ బీ. లెర్నింగ్ మెటీరియల్ ఎలా ఉండకూడదు? నో సిమిలారిటీ ఇన్ ఆస్పెక్ట్. సిమిలారిటీ లేకుండా ఉండకూడదు. అండ్ ఇక్కడ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అఫెక్ట్స్ లెర్నింగ్ అండ్ పర్సనల్ ఫ్యాక్టర్? స్టైల్ ఆఫ్ బ్రీడింగ్. సెకండ్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ రీజన్ ఫర్ ఏ 5 months నాట్ ఎబుల్ టు స్టాండ్? ఒక 5 నెలల చిన్న బేబీ అట నడవలేకపోవడం, నిలబడలేకపోవడం, ఇది ఏంటి మరి? ఇల్ హెల్తా, ల్యాక్ ఆఫ్ ట్రైనింగ్, అలా మెచ్యూరిటీ లేకపోవడం. ల్యాక్ ఆఫ్ మెచ్యూరిటీ ఇస్ ఆన్సర్ ఇది. వైల్ ద ఏజ్ గ్రోయింగ్ ఎబిలిటీ టు లెర్న్. ఏజ్ మనకి ఎక్కువ అవుతుంటే లెర్నింగ్ ఎబిలిటీ అనేది డిక్రీజ్ అవుతూ ఉంటుంది, గట్టిగా గుర్తుపెట్టుకోండి. ఫోర్త్ క్వశ్చన్, టు ప్రొవైడ్ పాజిటివ్ ఎన్విరాన్మెంట్ యాజ్ ఎ టీచర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నీడ్ టు బీ రిమూవ్డ్? ఒక క్లాస్లో మంచి పాజిటివ్ అట్మాస్ఫియర్ని తయారు చేయడానికి దేన్ని రిమూవ్ చేయాలి? హెవీ కాంపిటీషన్ని రిమూవ్ చేయాలి. ఎందుకంటే మొత్తానికి హెవీ కాంపిటీషన్, ఈ 0 ఉన్నోనికి టాపర్ దగ్గర పెట్టాలనుకోండి, వాడు ఇక నాకు రాదు, ఇక వానికి వస్తుంది అనుకొని, కాబట్టి హెవీ కాంపిటీషన్ రిమూవ్ చేయాలి. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇంక్రీజెస్ లెర్నింగ్? లెర్నింగ్ ఫర్ లెర్నింగ్ విల్ ఇంప్రూవ్జెస్ ద లెర్నింగ్. మనం లెర్నింగ్ చేయడానికి లెర్నింగ్ చేయాలి, ఇది ఇంప్రూవ్ చేస్తుంది. ఇక నెక్స్ట్ టాపిక్కి వెళ్దామండి. ఇంకా చూడండి, ఇఫ్ ఎ పర్సన్ హూ హ్యాస్ లెర్న్డ్ టు ప్లే హార్మోనియం వాంట్ టు లెర్న్ టు ప్లే పియానో దెన్ ద టైప్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఈజ్. సో ఇక్కడ మనకి చూడండి, హార్మోనియం నేర్చుకున్నాడు, పియానో కూడా నేర్చుకోవాలనుకుంటున్నాడు. దీన్ని పాజిటివ్ ట్రాన్స్ఫర్ అంటే మనం గతంలో నేర్చుకున్న ఏదైతే విద్య ప్రజెంట్ నేర్చుకోబడే విద్య కోసం దోహదపడుతుందో, ఉపయోగపడుతుందో దాన్ని మనము పాజిటివ్ ట్రాన్స్ఫర్ అని అంటాం. ఏ పర్సన్ హూ లెర్న్ టు ప్లే గిటార్ వాంట్స్ టు ప్లే ఫుట్బాల్. మరి ఇక్కడ చూడండి, ఇంతకుముందు గిటార్ నేర్చుకున్నాడు, ఇప్పుడు ఫుట్బాల్ నేర్చుకోవాలనుకుంటున్నాడు. మరి గిటార్కు ఫుట్బాల్కు జమీన్ ఆస్మాన్ తేడా ఉన్నది. కాబట్టి ఫస్ట్ నేర్చుకున్న లెర్నింగ్ అనేది తర్వాత నేర్చుకునే లెర్నింగ్ మీద ఎటువంటి ప్రభావం లేకపోతే 0 ట్రాన్స్ఫర్. ఇది కంపల్సరీ, ప్రతిదీ ఏ క్వశ్చన్ వచ్చినా ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ద థియరీ ఆఫ్ ఐడియల్స్ ప్రపోజ్డ్ బై. ఐడియల్స్ అనే థియరీని డబ్ల్యూసి బ్యాగ్లే అనే వ్యక్తి ప్రపోజ్ చేశాడు. కిరణ్ ఈజ్ ఎ గుడ్ బేస్బాల్ ప్లేయర్, నౌ హీ వాంట్స్ టు లెర్న్ క్రికెట్. బేస్బాల్కి క్రికెట్కి కొంచెం దగ్గరి పోలికలే ఉంటాయి, బేస్బాల్, అందుకే ఇది పాజిటివ్ ట్రాన్స్ఫర్. ద థియరీ ఆఫ్ ఐడియల్స్ సేమ్. నెక్స్ట్, డబ్ల్యూసి బ్యాగ్లీ. సిక్స్త్ క్వశ్చన్, ఏ పర్సన్ హూ హ్యాస్ లెర్న్ సాంస్క్రిట్ వాంట్ టు లెర్న్ కంప్యూటర్. సో మరి ఇక్కడ సాంస్క్రిట్ నేర్చుకున్న వ్యక్తి కంప్యూటర్ నేర్చుకున్నాడు. సాంస్క్రిట్ నేర్చుకోవడం వేరు, కంప్యూటర్ నేర్చుకోవడం వేరు, దానికి 0 ట్రాన్స్ఫర్. నెక్స్ట్, సుమంత్ ఈజ్ ఎ వెరీ గుడ్ షటిల్ బ్యాట్స్మెన్ ప్లేయర్, నౌ హీ వాంట్స్ టు లెర్న్ బాల్ బ్యాడ్మింటన్. సో మరి ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, బ్యాడ్మింటన్ అయినా షటిల్ గుడ్ షటిల్ బ్యాట్స్మెన్, షటిల్ బ్యాడ్మింటన్ ప్లేయర్, షటిల్ బ్యాడ్మింటన్, ఇక్కడ బాల్ బ్యాడ్మింటన్, రెండు సేమ్ గేమ్సే, కాకపోతే అది ఆడే విధానం వేరు.
ఆడే విధానం వేరు. అది నేర్చుకున్న తర్వాత ఇది నేర్చుకోవడం డిఫరెంట్‌గా ఉంటది. ఇంకా ముందు ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ దీన్ని నెగెటివ్ లెర్నింగ్ అంటారు. ఫస్ట్ నెక్స్ట్ పాజిటివ్ అండ్ రెట్రోయాక్టివ్ ఇన్హాబిటేషన్ ప్రొయాక్టివ్ అండ్ రెట్రోయాక్టివ్ ఇన్హాబిటేషన్ ఆర్ రిలేటెడ్ టు ఫర్గెటింగ్. ప్రొయాక్టివ్, రెట్రోయాక్టివ్ ఇన్హాబిటేషన్ ఈజ్ రిలేటెడ్ టు ఫర్గెటింగ్. మరి ప్రొయాక్టివ్ ఏంటి, రెట్రోయాక్టివ్ ముందు వస్తుంది చూడండి, ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ద థియరీ ప్రపోజ్డ్ బై చార్లెస్ జడ్ ఎక్స్ప్లెయిన్స్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్. ఏ థియరీ మరి అది? థియరీ ఆఫ్ జనరలైజేషన్, ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్. సో అతని ప్రపోజ్ చేసిన థియరీ ఆఫ్ జనరలైజేషన్. 10th క్వశ్చన్ చూడండి. నిశాంత్ లెంట్ మ్యాథమెటిక్స్, నౌ హీ వాంట్ టు లెంట్ ఎకనామిక్స్. మ్యాథమెటిక్స్ నేర్చుకున్నాడు, ఎకనామిక్స్ నేర్చుకోవడం దగ్గరి పోలికలు ఉంటాయి కదా అండి, ఇది హెల్ప్ఫుల్ అవుతుంది ఫస్ట్ నేర్చుకున్న విద్య. సో పాజిటివ్ ట్రాన్స్ఫర్. గోపాల్ ఈజ్ వెరీ స్కిల్ఫుల్ ఇన్ డూయింగ్ కార్పెంటరీ వర్క్, బట్ వెన్ హీ హ్యాస్ టు డూ ఎలక్ట్రిక్ వర్క్ హిస్ స్కిల్స్ ఇన్ కార్పెంటరీస్ డస్ నాట్ హెల్ప్ హిమ్. ద ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్న్. మరి ఇక్కడ కార్పెంటరీ వర్క్, ఎలక్ట్రిక్ వర్క్ మొత్తానికి 0, కాబట్టి 0 ట్రాన్స్ఫర్. పోలిక లేకపోవడం ముందు చదివిన విద్యకి ఇప్పటికి. భాస్కర్ ఆప్టెడ్ ఎకనామిక్ సబ్జెక్ట్ hoping that his previous knowledge of history subject may help him to pass economics ఈజీలీ. అంతకుముందు చదివిన ఎకనామిక్స్ అనేది హిస్టరీ చదవడానికి బాగా హెల్ప్ఫుల్ అవుతుంది అనుకున్నాడు. సో మరి అది ఏంటి మరి, ఎకనామిక్స్కి హిస్టరీకి సంబంధం లేదు, 0 ట్రాన్స్ఫర్ కిందకి వస్తుంది. నెక్స్ట్ 13th క్వశ్చన్ చూడండి. యూజింగ్ నాలెడ్జ్ ఆఫ్ మ్యాథమెటిక్స్ లెర్న్డ్ ఇన్ ద క్లాస్ రూమ్ టు ప్రిపేర్ ఏ బడ్జెట్. మరి ఇక్కడ చూడండి, ఇక్కడ మ్యాథమెటిక్స్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేసి బడ్జెట్ని ప్రిపేర్ చేసిండు. దీన్ని ఏమంటాం? ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్. నేర్చుకున్న దాన్ని ట్రాన్స్ఫర్ చేయడం. ఏ స్టూడెంట్ హ్యాస్ నెక్స్ట్ ఏ స్టూడెంట్ హ్యావ్ సిమిలారిటీస్ ఇన్ ప్రీవియస్ లెర్నింగ్ స్కిల్స్ అండ్ ప్రజెంట్ లెర్నింగ్ స్కిల్స్. పాజిటివ్ లెర్నింగ్ ఇంతకుముందు చెప్పుకున్నాం కదండి, ముందు చదువుకున్న విద్యకు ఇప్పుడు చదువుకునే విద్యకు పోలికలు ఉండి దానికి ఇది హెల్ప్ఫుల్ అవుతే పాజిటివ్ లెర్నింగ్ అంటారు. ఏ పర్సన్ ఆల్రెడీ లెర్నడ్ సైకిల్ అండ్ నౌ లెర్నింగ్ స్కూటర్ ఫస్ట్ హీ ఈజ్ డ్రైవింగ్ ఎట్ ఎడ్జ్ ఆఫ్ ది రోడ్ దెన్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ద ట్రైనింగ్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫస్ట్ సైకిల్ నేర్చుకున్నాడు, ఆ తర్వాత కొద్ది రోజుల తర్వాత స్కూటర్ నేర్చుకున్న తర్వాత ఇప్పుడు ముందున్న సైకిల్ని తొక్కడం అనేది ఒకటేసారి ఫస్ట్ టైం తొక్కడం అనేది కొంచెం మనకు అరే చాలా రోజుల తర్వాత తొక్కినా కదా అని చెప్పి కొంచెం కన్ఫ్యూజ్ అనిపిస్తుంది. ఆల్రెడీ నేర్చుకున్నదే, కాకపోతే గ్యాప్ రావడం వల్ల కొంచెం దీన్ని నెగిటివ్ లెర్నింగ్ అంటారు. నెక్స్ట్, యాజ్ ఎ టీచర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెథడ్ యూ సజెస్ట్ ఫర్ మోర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్. ఎక్కువ లెర్నింగ్ ట్రాన్స్ఫర్ కావాలంటే ఏ మెథడ్ నువ్వు సజెస్ట్ చేస్తావు యాజ్ ఎ టీచింగ్? లెర్నింగ్ ఫార్ములా ప్రిన్సిపల్స్ బై స్టూడెంట్స్, ఇది ఒక మంచి మెథడ్. నెక్స్ట్, ఏ పర్సన్ అబ్జర్వ్డ్ హిస్ ఫ్రెండ్ హూ ఫెయిల్డ్ ఇన్ క్రికెట్ ప్లేయింగ్ అండ్ సజెస్టెడ్ సమ్ టెక్నిక్స్ టు ఎక్సెల్ ఇన్ క్రికెట్. ట్రాన్స్ఫర్. ఇంకొక పర్సన్ ఏమైంది, అతను క్రికెట్లో ఫెయిల్ అయిండు, ఇంకొక పర్సన్ వచ్చి క్రికెట్ ఎలా ఆడాలో నేర్పించిండు. మరి ఇక్కడ ఏ టైప్ ఆఫ్ ట్రాన్స్ఫర్ జరిగింది? 0 ట్రాన్స్ఫర్. ఎందుకంటే తనకు తానుగా ఇది డిఫరెంట్ కదా, మొత్తానికి లేదు, అక్కడ ఇంకొక అతను నేర్పించాడు. అండ్ 8th క్లాస్ స్టూడెంట్ హెల్ప్డ్ హర్ ఫ్రెండ్ ఇన్ లెర్నింగ్ ఇంగ్లీష్. ఇంకొక లెర్నింగ్ చేయడానికి 8th క్లాస్ స్టూడెంట్ హెల్ప్ చేసిండట. మరి ఏం లెర్నింగ్? ఇక్కడ కూడా ఇంకొకరు హెల్ప్ చేస్తే అది నో ట్రాన్స్ఫర్ అండి, 0 ట్రాన్స్ఫర్ కిందకి వస్తుంది. మనం ఇంతకుముందు నేర్చుకున్నది ఇప్పుడు హెల్ప్ఫుల్ అయితే పాజిటివ్ లెర్నింగ్ అండి, పాజిటివ్ ట్రాన్స్ఫర్. మనం ఇంతకుముందు నేర్చుకున్నది ఇప్పుడు నేర్చుకునేది మొత్తానికి లింక్ లేకపోతే 0 ట్రాన్స్ఫర్. మనం ఇంతకుముందు నేర్చుకున్న థింగ్ ఇప్పుడు నేర్చుకునే దానివల్ల కొంచెం మర్చిపోయినట్టయితే దాన్ని నెగిటివ్ ట్రాన్స్ఫర్ అంటాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నాట్ ఎంకరేజెస్ మ్యాక్సిమం ట్రాన్స్ఫర్? లెర్నింగ్ బై బియరింగ్. ఇది లెర్నింగ్ కరెక్ట్. బట్టి పట్టడం వల్ల అయితే లెర్నింగ్ అయితే పర్ఫెక్ట్గా ఉండదు, దాని మీనింగ్ బట్టి పట్టడం. తెలుగులో రాశాను పక్కకు. నెక్స్ట్ చూడండి, ఇంకా ఏ మదర్ వాంటెడ్ టు రిమూవ్ హ్యాబిట్ ఆఫ్ థంబ్ సకింగ్ హర్ చైల్డ్. సో ఎప్పటికీ నోట్లో వెళ్ళిపెట్టుకుంటూ ఉంటాడు, సో అతను అక్కడ బిట్టర్ రాసింది, బిట్టర్. సో మరి ఇది ఏంటిది? నెగిటివ్ రెయిన్ఫోర్స్మెంట్. దీన్ని నెగిటివ్ రెయిన్ఫోర్స్మెంట్. స్ట్రక్చర్ ఆఫ్ అన్ ఆటమ్ ఎలక్ట్రాన్ అరేంజ్మెంట్ ఇన్ కెమిస్ట్రీ హెల్ప్ఫుల్ ఫర్ స్టడీయింగ్ మోడర్న్ ఫిజిక్స్. మరి ఇట్లా ఆటమ్స్ ఏ టైప్ ఆఫ్ మరి ఇది అంటే ట్రాన్స్ఫర్ అంటే ఇది థియరీ ఆఫ్ ఐడెంటికల్ ఎలిమెంట్స్. ఇక్కడ డైరెక్ట్ క్వశ్చన్లోనే ఎలిమెంట్స్ అన్నాడు. సో మీరు ఇట్లాంటి కీవర్డ్స్ వచ్చినప్పుడు క్వశ్చన్ని బాగా చదివితే ఆన్సర్ ఈజీగా చేయొచ్చు. ప్రతి క్వశ్చన్లో కీవర్డ్ ఉంటుంది, దాన్ని ప్రాపర్గా అర్థం చేసుకోవాలి. బై అప్లయింగ్ న్యూటన్స్ థర్డ్ లా ఆఫ్ మోషన్, బాల్ కమింగ్ హిటెడ్ బై బ్యాట్స్మెన్ విత్ వెరీ స్పీడ్ టు రెడ్యూస్ ఇట్స్ వెలాసిటీ. ఇదంతా ఇచ్చాడు. ద థియరీ
ఈజ్ మరి న్యూటన్స్ థర్డ్ లా ఆఫ్ మోషన్ చెప్పడానికి ఇదంతా జనరల్ థింగ్ కాబట్టి థియరీ ఆఫ్ జనరలైజేషన్ కిందికి వస్తుంది. 10th వన్ చూడండి, ఇన్ థియరటికల్ జామెట్రీ సో మెనీ థియరమ్స్ అప్లైడ్ వెన్ నెసెసరీ టు సాల్వ్ రైడర్స్ దిస్ సపోర్ట్ విచ్ థియరమ్, థియరీ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ అనే థియరమ్ను ఇప్పుడు ఇచ్చిన సెంటెన్స్ అనేది సపోర్ట్ చేస్తుంది. ఇంకా చూడండి ఇక్కడ an army person with much discipline behaves the same discipline in the society. ఆయన ఆర్మీలో ఎట్లా ఉంటాడో ఇంట్లో సొసైటీలో కూడా అట్నే ఉంటాడు. సో దీన్ని ఏమంటారు, ద ట్రాన్స్ఫర్ ఆఫ్ ట్రైనింగ్. మరి ట్రైనింగ్ ఎట్లా అంటే అతని లైఫ్కి అది మంచిగా మారిపోయింది. థియరీ ఆఫ్ ఐడియల్ అంటారు దీన్ని. అలాగే ఓల్డెస్ట్ థియరీ దట్ ఎక్స్ప్లెయిన్స్ ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఓల్డెస్ట్ థియరీ ఏంటి, ఫార్మల్ డిసిప్లిన్ మెథడ్ ఆర్ థియరీ. ఫార్మల్ డిసిప్లిన్ థియరీ అనేది ఓల్డెస్ట్ థియరీ అని చెప్తుంది. రవి లెర్నడ్ డ్రాయింగ్ ఫిగర్స్ విత్ రైట్ హ్యాండ్ బట్ హీ కెన్ డ్రా పిక్చర్స్ విత్ లెఫ్ట్ హ్యాండ్ వితౌట్ ట్రైనింగ్. ద ట్రాన్స్ఫర్ ఈజ్ ఏంటిది, బైలాటరల్. దీన్ని బైలాటరల్, కుడి చేతుడు చేస్తున్నాడు ఎడమ చేతుడు కూడా చేయగలుగుతాడు, ఇట్లాంటి విషయాల్ని బైలాటరం అంటాం. ఏ పర్సన్ లెర్నడ్ ద వర్డ్ వాక్, హీ వాంట్ టు లెర్న్ టాక్. మరి వాక్ అనే వర్డ్ నేర్చుకున్నాడు, దాన్ని హెల్ప్ఫుల్గా తీసుకొని టాక్ అనే వర్డ్ని కూడా నేర్చుకున్నాడు. సో ఇక్కడ కూడా మరి ఇక్కడ ఎల్ అనేది సైలెంట్ కాబట్టి సో ఇది పాజిటివ్ లెర్నింగ్. నెక్స్ట్ ప్రజెంట్ ప్రాక్టీసింగ్ మ్యాథ్స్. సో మరికి ప్రజెంట్ ప్రాక్టీసింగ్ మ్యాథ్స్, నౌ హీ వాంటెడ్ టు లెర్న్ ఎకనామీ. ద ట్రాన్స్ఫర్ ఆఫ్ ట్రైనింగ్ ఇన్ దిస్ కేస్ మ్యాథ్స్ ఎకనామీ సేమ్ ఇంతకుముందు వచ్చింది పాజిటివ్. ఏ మెకానిక్ హూ కెన్ రిపేర్ ఏ మోటార్ కెన్ నౌ రిపేర్ ఏ మోటార్ బోట్. ఇదేంటి మరి మోటార్ కార్ని రిపేర్ చేసే వ్యక్తి మోటార్ బోట్ని రిపేర్ చేయగొట్టున్నాడు అంటే ఇది థియరీ ఆఫ్ ఏ థియరీ కిందికి వస్తుంది అంటే థియరీ ఆఫ్ జనరలైజేషన్. సో ఈ విధంగా మనం 3 టాపిక్స్ నుండి మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ బిట్స్ చూసామండి. ఇందులోకి వెళ్ళి క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి, గత టెట్ డిఎస్సీలలో కూడా వచ్చింది. సో ఇక్కడ లెర్నింగ్ కాన్సెప్ట్, నేచర్, ఫ్యాక్టర్స్ ఆఫ్ లెర్నింగ్, ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్ దాదాపు ఇంకొక 1-2 వీడియోస్లో యూనిటీకి సంబంధించి అండర్స్టాండింగ్ లెర్నింగ్ అనే బిట్ అనేది అయిపోతుందండి. సో కాబట్టి టీచర్ జాబ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ మన ఛానల్ని మీరు షేర్ చేయండి. ఎందుకంటే మీరు చూసిన తర్వాత షేర్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ క్వశ్చన్స్లో నుండి ఏదైనా ఒక క్వశ్చన్ వాళ్ళకి వచ్చింది అనుకోండి, 2 మార్కులు వచ్చినా కూడా ఆ రోజు ఆ వీడియో మా ఫ్రెండ్ పంపిండు దానివల్ల నాకు ఒక 2 మార్కులు వచ్చింది అని చాలా సంతోషపడి మిమ్మల్ని గుర్తు చేసుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు జాబ్ అనే టైంలో 0.5 మార్క్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. టీచర్ జాబ్లో 0.1, 0.2 మార్క్స్ తోటి కూడా మార్క్స్ కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. అందుకే టెట్ మార్క్స్ అనేది చాలా కీలకం. దీనిలోని 20% ఆఫ్ మార్క్స్ అనేది డిఎస్సికి యాడ్ అవుతాయి. కాబట్టి కంపల్సరీ ఇప్పుడున్న టైంని బాగా యూటిలైజ్ చేసుకోండి, వేస్ట్ చేసుకోకుండా చదవండి. అట్లానే మన స్మార్ట్ ఎడ్యుకేషన్ ఛానల్ని మీరు ఫాలో అవుతూ ఉండండి, చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందని భావిస్తూ ఇంతటితో ఈ వీడియోని ముగిస్తున్నాను. ఇంతమంది చూసినందుకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ ఆల్.